గూడూరుకు సంబంధించి మనం చూస్తే గూడూరు నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. గత ఎన్నికల్లో ఐఏఎస్ అధికారిగా ఉన్న వరప్రసాద్ ఇక్కడ విజయం సాధించారు. అయితే ఈసారి మార్పులు చేర్పుల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశాలు ఇవ్వలేదు. నేను ఇందాకలే చెప్పాను, ఒకరేమో నెల్లూరు సిటీకి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ స్థానచలనంలో భాగంగా ఆయన్ని నరసరావుపేట లోక్సభ సమన్వయకర్తగా నియమించారు. రెండో మార్పు గూడూరుకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. వరప్రసాద్ తర్వాత జనసేన నేతలను కలిశారు. ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటో ఇంకెవరికి అర్థం కావటం లేదు. అయితే ఎమ్మెల్సీగా ఉన్న మేరిగ మురళిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల భాగంగా ఇక్కడ సమన్వయకర్తగా నియమించింది. మేరిగ మురళి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి గూడూరు నియోజకవర్గం, ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి రంగంలో దిగబోతున్నారు. ఇది దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇక పాసం అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, గతంలో ఎమ్మెల్యేగా విజయం పనిచేశారు. పాసం సునీల్ కుమార్ ఈసారి తిరిగి తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 94 మంది తొలి జాబితాలో పాసం సునీల్ కుమార్ పేరు కూడా ఉంది. ఈసారి తిరిగి గూడూరు నుంచి పాసం అనిల్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. పాసం సునీల్ కుమార్ వర్సెస్ మేరుగు మురళి మధ్య ఈసారి గూడూరు నియోజకవర్గంలో ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. నెక్స్ట్